ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరూ వేసుకోరా? మామయ్య నేనా నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే రెడీ? 1 చూసావా, మా ఊడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా రౌడీ. అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినంటే పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమానం మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా? వాడు నన్ను మింగనికి. దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చాలు దియన్నా, గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడనికి నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఒప్పుకుంటాడా? నీకు ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో అని చెప్పి అని పిలిపించాయి, మిగిలింది నేను సంలాయించుకుంటా. గుడ్ మార్నింగ్. మీరు నేనే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ని. యమా స్ట్రిక్ట్. మన కాలేజీ ఎంత డిసిప్లిన్ తో ఉందో మీ కాళ్ళతో మీరే చూద్దరు. డిసిప్లిన్ కి మన కాలేజీ పెట్టింది పేరు. నేనంటే అందరికి ఇది. నమస్తే సార్. చూసారా మన కాలేజీ విద్యార్థులకు ఎంత వినయ విధేయతలో? అది మన డిసిప్లిన్ అంటే. వాట్ మిస్టర్ సీను, ఏంటి క్లాస్ అవర్స్ లో బయట తిరిగి క్లాస్ బోర్ కొడుతుంది? మ్యాచ్ బాక్స్ ఉందా సార్? సారీ సార్, సారీ. అలా చూడండి, మా కాలేజీలో ప్రతి విద్యార్థి పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తాడు సార్. చూస్తూనే ఉన్నాను. మీరు మీ డిసిప్లైన్, మీరు ఎంత బాగా కాలేజీని మెయింటైన్ చేస్తున్నారో. పదండి, మీతో మాట్లాడాలి. సార్ అంత మాట అనకండి సార్. అసలు ఏం జరిగిందంటే. షటప్. ప్రిన్సిపాల్ అయ్యండి మీరే ఇలా కోతివేషాలతో కాలేజీకి వస్తే ఇంకా స్టూడెంట్స్ మీ మాట ఏమింటారు? మిమ్మల్ని 6 నెలలుగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా మీ బుద్ధి మార్చుకోలేదు. ఇప్పుడే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. సార్ అంత మాట అనకండి సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, పూర్తిగా మారిపోతాను. ప్లీజ్ సార్, ప్లీజ్. నథింగ్ డూయింగ్. ఇది కాలేజీ ప్రెస్టీజ్ ఇష్యూ. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లేవండి. ఇంతగా ప్రాధాయపడుతున్నారు కాబట్టి లాస్ట్ వార్నింగ్ తో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. ఇక నుంచి బుద్ధిగా మసులుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మే జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశన్ వ్యవసాయం చూసి 10 కుట్టిగలకు మోషన్, లూజ్ మోషన్. ఎవయ్యా భైరవ మేనన్, ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు అల్లే. అమ్మే జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు సెట్టు మందే కదా, అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళిచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బొయ్యవే. కాలు కడుక్కోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు? భైరవా అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ్ మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమ్మే, కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కి బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. అతనికి తర్వాత
అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళు కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా? అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓరేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా. అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నీ నోరు కుట్టేస్తా. ఆమె పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరనే, ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. మమ్మీ, శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే? అది అసలే ఇది అసలు పెసలు. నోరు మూసుకో. అక్కడ నీళ్లు పడవనే కదా ఏడుపంతా. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే, వదలిపోయినా ఒకటే. పదండి, ఇది అసలే ఇది. ఏమిటే? ఏమిటి మరదలి పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? వరి వృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో మొన్నేం చెప్పాను నీకు? ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను? నన్ను ఏం చేస్తావేంటి? చెప్పు. ఒరేయ్ బబులు, నా షర్ట్ ఎలా పడ్డారా? నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. తెచ్చాం, కొంపలు అంటుకున్నాయి. ఏమే? వాషింగ్ పౌడర్ వాషింగ్ ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబులు లేదు, గిబులు లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడు దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబ్ అని చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ఉన్నాను భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా నూనె పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డార్లింగ్, విమాల్, కర్మ రే పొట్టోడా, కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో, ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, ఫేస్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా, అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే? మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్, నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుండి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని పట్టుకో రా నడు కూర్చో. పట్టు
తాన పట్టు పట్టు కసక్కున దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తున్నానా? ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం ఇదేరా? కంగారు పడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాలను తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మా, సౌండ్ బాగుంది కదా నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చేయి, లేకపోతే సింగమలయని చంపేస్తాను. చంపే, నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతురు పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే, దానికి ఇచ్చాయి. అమ్మా, తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చారమ్మా. నా గురించి, నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు, నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు, లుంగి. వద్దమ్మా, వద్దు. ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. ఆటో కాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మధ్య నిరుక్కుంది గెల్లే. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే ఇలాంటి ఏగలను ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు, ఈనాడు చూసా. అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. దాన్ని పలస రేటుతో తయారు చేశారా? మీ బాడీని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలరా, ఆటోలు చాలవురా. నెమ్మది నెమ్మది జాగ్రత్త, పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు, వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు ఏం కాబరపడ. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయిందంటే ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఎక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఉరే, నా ఆటోని అర్థ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పండి, ఎలా తెలుస్తుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒరే, ఆ డబ్బు నా అడ్రస్ చెప్పవా? వీడికివ్వా? దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా, ఊరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా. మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండ్రా. ఊరే లంగారాగాడు. మీ నాన్న ఎక్కడా? ఈడా మీ నాన్న? అబ్బా, ఈనా మీ నాన్న? రే, ఏదో చేయండి రా. గోడ కట్టండి రా, గోడ కట్టండి. మా నాన్న తెలుసా? తెలుసు తెలుసు. సలీం,
అడిటే వస్తాడు వెనకాల ఆటో వస్తుంది ఆపండిరా నువ్వు ఫ్రెండ్ మీ బాబు చంపేస్తున్నారు కిటికీలో ఓకే బాయ్ ఇల్లు గుడ్ నైట్. ఏంటి సలీం పెట్రోల్ బంక్ గ్యాంగ్ ఇక్కడ కాపేశారు. ఏంటి రంగారావు గారు? సారీ రంగారావు గారు బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే ఎగొట్టంగాడు. నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రాలంటే. నాకు నీ ఫేస్ నచ్చలేదు. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం ఈడు చేతి. అయ్యి ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది. కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు. లక్ రివర్స్ అవుద్ది. తీసేయ్. ప్రేమ అంత మాత్రం ఉన్నాళ్ళే, కానీ జాగ్రత్త అయ్యా. వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తలే లేచిపోద్ది. బాయ్. ఈడనార్కలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది? సినిమా యాక్టర్ అవడానికి ఒప్పుకోదు. లోపల గాలేయట్లేదు, బయటే హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు? రాత్రి బాగా గడిచిందా? బాగా అంటే భాగ్యం ఇంటికి వెళ్ళలేదా? మంగళవారం రాత్రి భాగ్యం ఇంటికి వెళ్ళమని సోమయ్య చేత కౌరు పంపించారు కదా. సోమయ్య ఉండులేంటి కనుక్కోంటమే కొంప తీసి ఆరోగ్యం వెళ్ళిపోయాడు. అబ్బో సోమమ్మ ఏంటయ్యా మంగళవారం ఇవ్వాలగా? మంగళవారం ఇవ్వాలా? కరెక్ట్. మీరే కరెక్ట్, నేనే రాంగు. చూడండి, ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటలకి సూడుకోకలాగా అరవండి. ఏది సూడుకోక ఎలా వస్తుంది? నాకేం తెలుసు, పోనీ నేను చెప్తాను కదా. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కొట్టి నీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి, మీకు ఏ అండర్స్టాండింగ్ చేయలేదు. వెళ్ళండి, మరి టైం అవుతుందిగా. సూడుకు వెళ్ళొస్తున్నా. తెలిసిపోయింది.